అధికారంలోకి వస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దేశంలో భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఉంది. ఈ ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తూ హర్యానాలో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి. సూటిగా ఒక ప్రశ్న, ఓట్ చోరీ జరిగిందని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు హర్యానా ఎలక్షన్స్ తర్వాత ఎందుకు ఆ విషయం బయటకు రాలేదు? ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ముందుకు, బీహార్ ఎలక్షన్స్ ముందు అది ఎందుకు బయటకు వచ్చింది? అండ్ వన్ మోర్ థింగ్, ఒక నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉంటారు, వాళ్ళ డోర్ నెంబర్స్ ఏంటి అనేది క్లియర్ కట్ గా అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు తెలియలేదా? ఇప్పుడే ఎందుకు తెలుస్తుంది? Yes, very good question. Thank you so much for this question. Okay, then I can answer this with all the responsibility. Okay, I am part of the team. It is called as a team eagle. Okay, నేను కర్ణాటకలో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు, పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు బెంగళూరు సెంట్రల్ లో మన్సూర్ అక్కడ 100% మేము 60,000 ఓట్లతో గెలుస్తున్నామని చెప్పేసి నేను అక్కడ దాదాపు 20 days ఉండి నేను చెప్పాను. కాకపోతే రిజల్ట్ అనేది నెగటివ్ గా రావడం వల్ల మాకు షాక్ తగిలి మేము డీటెయిల్డ్ అనాలిసిస్ లోపలికి పోయినాం. మీరు నమ్మరు, ఒక హర్యానాలో అక్కడ కూడా నేను అబ్జర్వర్ గా వెళ్ళినప్పుడు నేను అక్కడ చూసింది, అక్కడ బీజేపీ క్యాండిడేట్స్ బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. ఆ రకంగా ఉన్నప్పుడు మేము 70 సీట్లతో మేము అధికారంలో రావాలా? కానీ ఒక రోజు ముందు మీరు స్టేట్మెంట్ తీసుకుంటే నయాబ్ సింగ్ సైని, అక్కడ చీఫ్ మినిస్టర్ గా పనిచేస్తున్నటువంటి బీజేపీ ముఖ్యమంత్రి అయినటువంటి నయాబ్ సింగ్ సైని ఏమంటాడు, మా దగ్గర హమారే పాస్ వ్యవస్థయే హై. అరే ప్రతి ఒక్క పోల్ చెప్పింది హర్యానాలో మేము అధికారంలోకి వస్తున్నాం అని చెప్పేసి. ఇప్పుడు పోస్ట్ మార్టం అనాలిసిస్ చేయాలి కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అక్కడ మేము రిప్రజెంటేషన్ ఇచ్చుకొని ఆర్టీఐ ద్వారా మేము హ్యూమన్ గారు 3 వ్యవస్థలు గురించి మనం మాట్లాడకూడదు అంటే సుప్రీంకోర్టు చెప్పింది. మీరు గతంలో కాంగ్రెస్ ఈవీఎంలు అని కూడా అంది, ఈవీఎంల గురించి మాట్లాడద్దండి. సో ఎలక్షన్ కి సంబంధించిన కమిషన్ కావచ్చు, లేదంటే టీకాస్ కి సంబంధించింది కావచ్చు, లేదంటే జనాలకి సంబంధించిన జనాభా లెక్కలకు సంబంధించి కావచ్చు, అవునన్నా కాదన్నా భారతదేశంలో కొంచెం ఫుల్ ఫ్లెడ్జెడ్ గా వర్క్ చేస్తుంది. ఈ వ్యవస్థల గురించి ప్రతి వ్యవస్థని కూడా రాహుల్ కాంగ్రెస్ కి సంబంధించి బ్యాట్ చేస్తున్నారంటూ బీజేపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఆరోపణలు మీరు ఎలా తీసేస్తారు? నేను చూసానండి. These people have taken all the central agencies into their hands. ఇదే అంటున్నానండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాల, ఎలక్ట్రల్ రోల్స్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉండాలా, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అనేవారు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కి అనుగుణంగా వాళ్ళు పని చేయాలా. సెక్షన్ 17, సెక్షన్ 18 ఏమంటుందండి? సెక్షన్ 17 లో ఒకటి కంటే ఇంకో ఓటు ఉండాల్సిన అవసరం హక్కు లేదు. రెండోది, ఒక కాన్స్టిట్యుయెన్సీలో 2 ఓట్ల కంటే ఎక్కువ ఉండకూడదు. ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమంటుందండి? ఎలక్షన్ కమిషన్ కి అపరిమిత అధికారాలు లేవని చెప్పేసి చెప్తుందండి. వారికి 3 డ్యూటీస్ ఉన్నాయండి. సూపర్విజన్ చేయాలా, డైరెక్ట్ చేయాలా, కంట్రోల్ చేయాలా. ఈ 3 కంటే కూడా వారు ఇంకో పని కూడా చేస్తున్నారు, విచ్ ఈస్ కరప్షన్. మీరు చూడండి, సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కేటగారికల్ గా నేను చెప్తున్నాను మీకు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ గారి బిడ్డ ఒక ఐఏఎస్ ఆఫీసర్, వారి అల్లుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్. వారికి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగే కంటే ముందు వారికి ప్లమ్ పోస్ట్ ఇస్తారు, వారికి డిఎం నోయిడా ఇస్తారు, వారికి షేరాన్పూర్ డైఎం ఇస్తారు. ఈ రకంగా ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. ఆ ఇండిపెండెంట్ బాడీలో కూడా ఈ రకంగా వీరు పనిచేయడం చాలా దురదృష్టకరం. టిఎన్ శేషన్ గారు ఉండేవారండి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు. వారు చేసినట్టు ఎలక్షన్స్ కండక్ట్ చేయాలా, వారు ఒక ప్రెసిడెంట్ సెట్ చేశారు, దాని ప్రకారం పనిచేయాలా. అంతే వీరు ఈ రకంగా పనిచేయడం చాలా బాధాకరం. నేను ఒకటే మాట అంటున్నానండి, ఎవరండి ఈమా? ఈ బ్రెజిలియన్ ముద్దుగుమ్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ బ్రెజిలియన్ ముద్దుగుమ్మ భారతదేశంలో ఎక్కడి నుంచి వచ్చింది? రోహింగ్యాలు ఉన్నారు, బంగ్లాదేశీలు ఉన్నారు, పాకిస్తానీలు ఉన్నారు, ఇంకా ప్రతి ఒక్కరు ఇరాకీలు ఉన్నారు,
ఇరానీలు ఉన్నారు, కువైతీలు ఉన్నారు, సౌదీ వాళ్ళు ఉన్నారు. ఈ మాటలు మాట్లాడి హిందూ ముస్లిం పక్కన వీరు విద్వేషాలు రెచ్చగొడుతూ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడగదలుచుకుంటున్నా, ఈమె బ్రెజిలియన్ నుంచి, సౌత్ అమెరికా నుంచి, ఎక్కడ నుంచి వచ్చిందని నేను అడగదలుచుకుంటున్నా. ఒకసారి సరస్వతి మనం సత్య గారిని అడుగుదాం. బిఫోర్ దట్ ఒక్క నిమిషం న్యూమన్ గారు వేరే వాళ్ళకి కూడా సమయం ఇద్దాం. ఒక్క నిమిషం. బీహార్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు చూస్తారు, బీహార్ రిజల్ట్ తర్వాత 2026లో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూలిపోతున్నది. కూలిపోయిన తర్వాత అమిత్ షా, మోదీ ఇద్దరు దేశం విడిచి పారిపోతారు. నేను చెప్తున్నా, నేను దేశం విడిచి పారిపోతారు. వీళ్ళ పాస్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తాం నేను చెప్తున్నా, నేను బరాబర్ ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేను రెస్పాన్సిబిలిటీ నేను చెప్తున్నా. పాస్పోర్ట్ ఇంపోర్ట్ న్యూమన్ గారు ప్లీజ్ లక్ష్మణ్ గారు చెప్తున్నారు. బాగుంది, వెరీ గుడ్. ఒక నిమిషం లక్ష్మణ్ గారు చెప్పండి.